सब कैसे हो? హాయ్ పిల్లలు, మీ అందరూ ఎలా ఉన్నారు? क्या आप सब कहानी सुन रहे हो ना? ఏంటి మీ అందరూ స్టోరీ వింటున్నారా? सबको पसंद आ रहा है? అందరికీ నచ్చుతోందా? तो पिछले कहानी याद है सभी को? అయితే పోయిన స్టోరీ గుర్తుందా అందరికీ? उनमें से एक क्वेश्चन पूछेंगे अभी। వాటి నుండి ఒక క్వశ్చన్ అడుగుతాను. मैं पिछले कहानी में 10 विपत्तियों में 2 विपत्ति के बारे में बोली हूँ। నేను పోయిన స్టోరీలో 10 తెగుళ్ళలో 2 తెగుళ్ళ కోసం చెప్పాను కదా. वो 2 क्या है? ఆ 2 ఏంటి? नीचे कमेंट करो। కింద కామెంట్ చేయండి. तो और बचा हुआ विपत्तियों के बारे में आज सुनते हैं। ఇంకా మిగిలిన తెగుళ్ళ కోసం ఈరోజు విందాం. वैसे देखने से धूल हवा में वैसे उड़ रहा है। అయితే చూస్తుండగా దుమ్మంతా ఎగురుతూ ఉంది. वैसे उड़ते उड़ते वो धूल पूरा जू के रूप में बदल गया है। అయితే అది ఎగురుతూ ఎగురుతూ చూస్తుండగానే పేలుగా మారిపోయాయి. वो इतना जू हो गया है, అవి ఎంత పేలుగా అయిపోయాయంటే हर मनुष्य के ऊपर वो ऐसे चल रहा है ప్రతి మనుషుల మీద అవి నడుస్తూ ఉన్నాయి. और हर जगह पर फैला हुआ है ఇంకా అన్ని చోట్ల విస్తరించి ఉన్నాయి. और सबके बॉडी के ऊपर वो था, इसीलिए सभी को खुजला रहे हैं, इतना खुजला रहा है। ఇంకా అవి అందరి దేహాల మీద ఉండడం వల్ల అవి ఎంతో దురద పుడతా ఉన్నాయి. इस टाइम में भी फरोन राजा का हृदय बदला नहीं। అలా అయినప్పుడు కూడా ఫరో హృదయం మారలేదు. ऐसे होने के बाद అలా అయిన తర్వాత ये सारे जू चल गया है। అవి పేలన్నీ వెళ్ళిపోయాయి. अभी उसके बाद और एक विपत्ति आ रहा है। ఇప్పుడు దాని తర్వాత ఇంకో తెగులు వచ్చింది. बहुत सारे मक्खी आया है, ఎన్నో ఈగలు వచ్చాయి. पूरे इजिप्ट पूरा फैल गया है। మొత్తం ఐగుప్తు అంతా విస్తరించాయి. राजा का घर में भी चले गया है రాజభవనంలోకి కూడా వెళ్ళిపోయాయి. और वो अभी का जैसे छोटा छोटा नहीं, అవి ఇప్పుడులా చిన్న చిన్నవి కాదు, बड़ा बड़ा सा है वो। పెద్ద పెద్దవి అయి ఉన్నాయి. और वो हर मनुष्य को सता रहा है। అవి అందరు మనుషుల్ని ఎంతో చిరాకు పడతా ఉన్నాయి. तो इसको देखकर बहुत घिनना लग रहा है। అవి చూసి వాళ్ళు ఎంతో అసహించుకుంటున్నారు. तब राजा के पास भी वो जाकर राजा को भी परेशान कर रहा था। అవి రాజు దగ్గరికి కూడా వెళ్ళి ఎంతో చిరాకు పడతా ఉన్నాయి. तो ये राजा को बहुत घिनना लगा है। అవి రాజు కూడా ఎంతో అసహ్యంగా ఉంది. तुरंत मोसेस को बुलाया है ప్రార్థించడానికి మోషేని పిలిచాడు. और बोला है तुम प्रार्थना करो, ये सारे मक्खियों के इधर से भेज दो, मैं तुम्हारी प्रजा को छोड़ देंगे। ఇంకా ఇలా అంటున్నాడు, నువ్వు ప్రార్థించి ఇక్కడ ఉన్న ఈగలన్నిటిని తోలివేస్తే నేను ఈ ప్రజల్ని విడిపిస్తాను. वैसे ही मोसेस ने प्रार्थना किया है అలాగే మోషే ప్రార్థించాడు. और वैसे सारे मक्खियाँ भी चले गया है। అలాగే అన్ని ఈగలు కూడా వెళ్ళిపోయాయి. लेकिन राजा ने उस प्रजा को छोड़ा नहीं है। కానీ రాజు ప్రజల్ని విడిచిపెట్టలేదు. उसका हृदय फिर कठिन हो गया है। తన హృదయం మళ్ళీ కఠినంగా మారిపోయింది. नहीं नहीं भेजेंगे मैं बोल रहा है। లేదు, నేను విడిచిపెట్టనని చెప్తున్నాడు. अभी और एक विपत्ति आया है। ఇప్పుడు ఇంకో తెగులు వచ్చింది. इजिप्ट में बहुत सारे बलवान बलवान जानवर रहते थे। ఐగుప్తులో ఎంతో బలమైన జంతువులు ఉన్నాయి. उन लोगों को बहुत प्यार से देखते थे, వాటికి ఎంతో ప్రేమగా చూసుకుంటేవారు. लेकिन इस विपत्ति में एक एक जानवर नीचे गिर के मर जा रहा है। కానీ ఈ తెగుల్లో ఒక్కొక్క జంతువు కింద పడి చనిపోతా ఉంది. क्या हुआ है बोल के सभी को अपने जानवरों के पास जाके देख रहे हैं, लेकिन तब तक वो जानवर मरा ही है। ఏమైందని అందరూ వాటి దగ్గరికి వెళ్ళి చూస్తున్నప్పటికే అప్పటికే అవి చనిపోయి ఉన్నాయి. तो इसके वजह से पूरा देश बहुत दुख हो गया है। దానివల్ల ఆ దేశం అంతా ఎంతో బాధపడింది. तब भी राजा उस प्रजा को छोड़ा नहीं। అప్పటికి కూడా రాజు ఆ ప్రజల్ని విడిచిపెట్టలేదు. अभी और एक विपत्ति आया है। ఇప్పుడు ఇంకో తెగులు వచ్చింది. सारे लोगों के ऊपर, मिस्र देश के सारे लोगों के ऊपर, ఐగుప్తుల అందరి ప్రజల మీద पूरे शरीरों के ऊपर घाव की तरह हो गया है। వాళ్ళ శరీరాల మీద పుళ్ళైపోయాయి. और सिर्फ मनुष्य के नहीं, కేవలం ప్రజల మీదే కాదు, जो मरे बिना जो जानवर बचा है उस जानवरों को भी वो घाव हो गया है। చనిపోకుండా మిగిలిన జంతువుల మీద కూడా ఆ పుళ్ళు అనేవి ఏర్పడ్డాయి. और वो सिर्फ घाव ही नहीं, అవి కేవలం పుళ్ళుగానే కాదు, वो घाव की वजह से बहुत खुजला रहा है। ఆ పుళ్ళ వలన ఎంతో దురద పుడతా ఉంది. सिर्फ मनुष्यों का नहीं, जानवरों को भी वही हो रहा है। కేవలం
మనుషులకే కాదు జంతువులు కూడా అయిపోతూ ఉన్నాయి. पूरा शरीर में मुंह के ऊपर पूरा बॉडी पर खुजला रहा है, तो लोग अपने बहुत अपने हाथों से खुजला रहे हैं. వాళ్ళ ఒంటి నిండా వాళ్ళ ముఖం మీద అన్ని వాళ్ళు ఎంతో దురదపడుతుండగా వాళ్ళు గోక్కుంటా ఉన్నారు. लेकिन जानवर वैसे नहीं कर पाएंगे, तो उसको सहे बिना कुछ जानवर फिर से मर गया है. అవి వాటిని జంతువులు అనేవి తట్టుకోలేవు కదా, అందుకనే అవి మళ్ళీ చనిపోయాయి కొన్ని జంతువులు. तो इस कारण की वजह से भी राजा ने अपने हृदय को बदला नहीं. ఈ కారణం వల్ల కూడా రాజు తన హృదయాన్ని మార్చుకోలేదు, और कठिन कर लिया है. ఇంకా కఠినంగా చేసుకున్నాడు. अभी और एक विपत्ति आया है. ఇప్పుడు ఇంకో తెగులు వచ్చింది. पूरा आसमान पूरा बादल छाया गया है. ఆకాశం అంతా ఎంతో మబ్బు వేసింది. लेकिन उस बादल में से क्या वर्षा है? అని ఆ మబ్బులు ఏం వర్షించింది? आप क्या सोच रहे हो? पानी वर्षा है ना? మీరేమనుకుంటున్నారు? వర్షం వచ్చిందని అనుకుంటున్నారా? नहीं नहीं, లేదు, बहुत बड़ा बड़ा ओलो आसमान से गिर रहा था. ఎంతో పెద్ద పెద్ద వడగళ్ళు పడుతూ ఉన్నాయి. वो बारिश का रूप में गिर रहा है. అవి వర్షం రూపంలో పడుతూ ఉన్నాయి. बड़ा बड़ा सा गिर रहा है. ఎంతో పెద్ద పెద్దవి పడుతూ ఉన్నాయి. वैसे ओलो की बारिश मिस्र देश में अभी तक कभी भी वर्षा नहीं है. అలాంటి వడగళ్ళ వర్షం ఐగుప్తులో అప్పటి వరకు ఎప్పుడు వర్షించలేదు. मोसेस पहले से ही आज्ञा दिया है उन लोगों को మోసే ముందుగానే వాళ్ళని ఆజ్ఞాపించాడు कि सारे लोग घरों में रहो. ఏంటంటే అందరూ ఇంట్లోనే ఉండండి, अगर कोई भी बाहर आएगा वो मरेगा. కానీ ఎవరైతే ఇంటి బయట ఉంటారో వాళ్ళు చచ్చిపోతారు. और जो जो मोसेस का बात सुने बिना वो सब उस ओलो की वजह से कुछ लोग मर गए हैं, कुछ लोग घायल हुए हैं. అయితే ఎవరెవరైతే మోసే మాటని పట్టించుకోలేదో కొంతమంది చనిపోయి కొంతమంది గాయపడ్డారు. ओलो की वर्षा के लिए मोसेस ने प्रार्थना करने के बाद रुक गया, लेकिन तब भी फिरौन राजा उन लोगों को जाने नहीं दिया. ఈ వడగళ్ళ వర్షం కోసం మోసే ప్రార్థించగానే ఆగిపోయింది, కానీ అప్పటికి కూడా ఫరో ప్రజలను పంపడానికి వీల్లేదన్నాడు. क्योंकि फिरौन का हृदय बहुत कठिन हो गया था. ఎందుకంటే ఫరో హృదయం ఎంతో కఠినం అయిపోయింది. अभी और एक विपत्ति आया है. ఇప్పుడు ఇంకో తెగులు వచ్చింది. वो देश पूरा टिड्डियों से भर गया है. ఆ దేశం అంతా మిడతలతో నిండిపోయింది. धरती दिखाई नहीं दे रहा है. భూమి కనిపించట్లేదు. राजा का महल में भी फैल गया है. రాజు భవనంలో కూడా మొత్తం పాకాయి. इतना टिड्डिया है, అన్ని మిడతలు ఉన్నాయి. घिनना लग रहा है देखने के लिए. చూడ్డానికి ఎంతో అసహ్యంగా అనిపించాయి, बहुत सता रहा है. ఎంతో వేధిస్తూ ఉన్నాయి. वो टिड्डिया इतना भयंकर है, ఆ మిడతలు ఎంతో భయంకరంగా ఉన్నాయి. वो सारे खेतों को खा ले रहा है. అవి పొలాల్లోనికి వెళ్ళి ఆ పొలం అంతటిని ఎంతో నష్టం చేస్తూ ఉన్నాయి. तब राजा ने मोसेस को बुलाया. అప్పుడు రాజు మోషేని పిలిచి बोल रहा है, इस टिड्डियों के लिए प्रार्थना करो, इन सबको निकाल दो. ఈ మిడతల కొరకు ప్రార్థించు, ఈ మిడతలన్నీ తీసివేయు, मैं तुम्हारी प्रजा को जाने देंगे. నేను నీ ప్రజల్ని విడిపిస్తాను. तब मोसेस ने उनके लिए प्रार्थना किया. అప్పుడు మోషే వాటి కోసం ప్రార్థించాడు. तब वो सब चले गए हैं. అప్పుడు అవన్నీ పోయాయి. तो फिरौन राजा के पास जो सेवक है वो लोग राजा के पास आके विनती करना शुरू किए हैं. అయితే ఫరో రాజు దగ్గర ఏ సేవకులు అయితే ఉన్నారో వాళ్ళు రాజు దగ్గరకు వచ్చి ఇలా అంటున్నారు, दया से उन लोगों को भेज दीजिए, बहुत मुसीबत विपत्ति आ रहे हैं, सह नहीं पा रहे हैं उन सबको. దయచేసి ఆ ప్రజలను విడిపించండి, ఎందుకంటే ఎన్నో తెగుళ్ళు వస్తున్నాయి, భరించలేని వారిగా ఉన్నాం, उन सबों को भेज दीजिए. వాళ్ళందరినీ విడిపించండి. तो राजा अपने कठोर हृदय के साथ बोल रहा है, అయితే రాజు తన కఠినమైన హృదయంతో ఇలా అంటున్నాడు, नहीं, उन लोगों को नहीं बेचेंगे तो नहीं बेचेंगे. లేదు నేను వాళ్ళని పోనీయనంటే పోనీయను. तब फिर और एक विपत्ति आया है. అయితే అప్పుడు మరో తెగులు వచ్చింది. अभी उस देश पूरा पूरा अंधकार से भर गया है. ఇప్పుడు ఆ దేశం అంతా ఎంతో చీకటిగా అయిపోయింది. इतना अंधकार है, ఎంత చీకటి అంటే एक का मुंह और एक देख नहीं पा रहा है. ఒకరి మొహాన్ని ఇంకొకరు చూడలేని వారుగా ఉన్నారు. पूरा अंधकार. పూర్తిగా చీకటి. सिर्फ रात ही नहीं, కేవలం రాత్రే కాదు, दिन में भी. దినంలో కూడా 3 दिन तक 3 రోజుల వరకు पूरा मिस्र देश पूरा ఐగుప్తి అంతా अंधकार.
ఎంతో చీకటి. हम लोग का आँख बंद करने से कुछ भी दिखाई नहीं देता है ना, మనము కళ్ళు మూసుకుంటే ఏమీ కనిపించదు కదా, वैसे रह गया। అలాగా అయిపోయింది. तीसरे दिन फिरौन राजा मोसेस को बुलाया। అప్పుడు మూడో దినాన్న ఫరో రాజు మోషేని పిలిచాడు. बुलाकर बोल रहा है, मोसेस ये अंधकार के लिए प्रार्थना करो। పిలిచి ఇలా అంటున్నాడు, మోషే ఈ చీకటి కొరకు ప్రార్థన చేయి, हम लोगों को रोशनी आने की तरह प्रार्थना करो, మాకు వెలుగు వచ్చేలాగా ప్రార్థన చేయి, मैं तुम्हारी प्रजा को छोड़ देंगे। అప్పుడు నేను మీ ప్రజల్ని వెళ్ళనిస్తాను. तब मोसेस ने प्रार्थना किया, అప్పుడు మోషే ప్రార్థించాడు. फिर उन लोगों को रोशनी आई। అప్పుడు వాళ్ళకి వెలుగు వచ్చింది. तब फिरौन राजा मोसेस से बोल रहा है, అప్పుడు ఫరో రాజు మోషేతో ఇలా అంటున్నాడు, ठीक है, సరే तुम सारे प्रजा जाओ, మీ అందరు మనుషులు వెళ్ళండి, लेकिन तुम्हारी संपत्ति और तुम्हारे जानवर यहीं पर रहना है। కానీ మీ ఆస్తులు ఇంకా మీ జంతువులు ఇక్కడే ఉన్నాయండి. तब मोसेस ने बोल रहा है, అప్పుడు మోషే అంటున్నాడు, नहीं नहीं, లేదు, हम लोग सभी कोई जाएंगे, మేమందరం వెళ్ళాలి, हमारे संपत्ति को भी लेके जाएंगे, మా ఆస్తుల్ని కూడా మేము తీసుకెళ్ళాలి, हमारे जानवरों को भी लेके जाएंगे, మా జంతువుల్ని కూడా మేము తీసుకుని వెళ్ళాలి, और वहाँ पर जाके अपने परमेश्वर को बलि भी देना है। ఇంకా అక్కడికి వెళ్ళి మా దేవునికి బలి కూడా అర్పించాలి. तो ये बात सुनकर फिरौन राजा का हृदय में फिर क्रोध आया है, కానీ ఈ మాట విని ఫరో హృదయంలో మళ్ళీ కోపం పెరిగింది. और वो अभी बहुत कठिन हृदय से बोल रहा है, ఇంకా ఇప్పుడు ఆయన ఇంకా కఠినంగా హృదయంతో చెప్తున్నాడు, अब से लेकर तुम मेरे महल में पैर भी मत रखो, ఇప్పటి నుంచి నువ్వు నా భవనంలో కాలు కూడా పెట్టడానికి వీల్లేదు, मेरे मुंह भी मत देखो, నా మొహం కూడా చూడొద్దు, और तुम्हारे प्रजा को भी मैं नहीं छोड़ेंगे। ఇంకా నీ ప్రజల్ని కూడా నేను విడిపించను. ऐसे गुस्सा से उन लोगों को बाहर उन लोगों को भेज दिया। ఇలా కోపంతో వాళ్ళకి బయటికి వెళ్ళనిచ్చాడు. लेकिन यहाँ पर हम लोग एक विषय को ग्रहण करना है। అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. इतने सारे विपत्ति आया है बोल के बोले है ना, ఎన్నో తెగుళ్ళు వచ్చాయని మనం చెప్పుకున్నాం కదా. इतने सारे विपत्तियों में ఇన్ని తెగుళ్ళలో एक भी विपत्ति इजराइल प्रजा को नहीं आया है, ఒక్క తెగులు కూడా ఇజ్రాయెల్ వారి మీదకి రాలేదు. और सारी विपत्ति सिर्फ और सिर्फ मिस्र देश की प्रजा के ऊपर ही आया है। ఇంకా అన్ని తెగుళ్ళు కేవలం ఐగుప్తు వారి మీదే వచ్చాయి. लेकिन यहाँ पर एक बात भी हम लोग जानना है, కానీ ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. इतना विपत्ति देखने के बाद भी फिरौन का हृदय बदला नहीं। ఇన్ని తెగుళ్ళు చూసిన తర్వాత కూడా ఫరో హృదయం మారలేదు. वैसे ही आज दिनों में हम लोग भी हैं, అలాగే ఈ దినాల్లో మనం కూడా ఉన్నాం. कितना भी वचन सुन रहे हैं, ఎంతో వాక్యం వింటున్నాం. हम लोग वचनों में कितने बार परमेश्वर की शिक्षा के बारे में सुन रहे हैं, మనం వాక్యంలో ఎన్నోసార్లు దేవుని శిక్షల కోసం నేర్చుకుంటున్నాం. फिर भी हम लोग डर नहीं रहे हैं, అయినా కూడా మనం భయపడట్లేదు. फिर भी हम परमेश्वर को नहीं झुक रहे हैं, అయినా కూడా మనం దేవునికి లోబడట్లేదు. फिर भी हम मन फिर नहीं कर रहे हैं। అయినా కూడా మనం మారుమనసు పొందట్లేదు. लेकिन हम लोग अपने मन को बदल कर मन फिरो करके परमेश्वर को झुक के रहने से కానీ మనం మారుమనసు పొంది దేవునికి లోబడి ఉంటే हम लोग को अच्छा भला ही रहेगा। మనకి ఎంతో మంచిది. तो क्या हम परमेश्वर की बात को सुनेंगे? అయితే ఏంటి, మనం దేవుని మాట విందామా?